బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ షో మంచి విజయం సాధించింది. ఇక తెలుగులోనూ బిగ్ బాస్ ఎంతో మంది ప్రేక్షక ఆదరణ అందుకుంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు పూర్తి చేసుకుంది. దాదాపు అన్ని సీజన్లు హిట్టే. ఇక ఇప్పుడు 8వ సీజన్ కి రెడీ అవుతుంది ఈ రియాలిటీ షో. గత 7వ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఉల్టా పుల్టా అంటూ బుల్లితెర ఆడియన్స్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. అయితే చివర్లో మాత్రం ఈ సీజన్ పలు వివాదాలను ఎదుర్కొంది. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ తో కాకుండా రికమెండేషన్స్ తో కంటెస్టెంట్స్ ల ఎలిమినేషన్ జరిగిందని, ఇక విజేతను అలాగే ఎన్నుకున్నట్లు వాదనలు వినిపించాయి. దీంతో ఫైనల్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అంతేకాదు పల్లవి ప్రశాంత్ గెలిచి హౌస్ నుంచి బయటికి రాగానే అతడిపై దాడి జరిగింది. అంతేకాదు ఫ్యాన్స్ చేసిన హంగామా వలన అతన్ని చిక్కుల్లో పడేసింది. దీంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఈ దెబ్బతో ఇక బిగ్ బాస్ షోకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ రాదేమో అని ఆడియన్స్ ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ఇక డౌట్స్ ని క్లియర్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 8 అతి త్వరలో ప్రారంభం అవబోతోంది. త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ కానుందంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరొక వైపు ఈ సీజన్ కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది. ఈసారి హౌస్ లో మొగలి రేకుల ఫేమ్ నటుడు ఇంద్రనీల్ సందడి చేయబోతున్నారంటూ ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం బిగ్ బాస్ టీం ఇంద్రనీల్ ను సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఈసారి హౌస్ లో సందడి చేసే కంటెస్టెంట్స్ లో ఇంద్రనీల్ కూడా ఉన్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంద్రనీల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే ఫిజికల్ గేమ్స్ లో ఇంద్రనీల్ కొట్టేవారు ఉండకపోవచ్చు. అలాగే మంచి ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి స్టార్ కంటెస్టెంట్ గా ఎదిగే అవకాశం ఉంది.